బాసర ట్రిపుల్ విద్యార్థిని తేజస్విని మృతితో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వీసీ గేట్ ముందు బైఠాయించిన విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థిని తేజస్విని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో బాసర ట్రిపుల్ ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ రాజీనామా చేశారు. వీసీ రాజీనామాతో విద్యార్థులు 2 వర్గాలుగా చీలిపోయారు. ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ రాజీనామా వెనక్కి తీసుకోవాలంటూ టీఎస్ఏఎస్ తీరును నిరసిస్తూ మరో వర్గం విద్యార్థుల ఆందోళన కొనసాగిస్తున్నారు. చేస్తే నాకు కోపం వచ్చి వీల్ చైర్లో కూర్చొని తిట్టి మొత్తం మాట్లాడితే నైట్ పోతే ఎర్రగడ్డల శనార్థ గర్ల నైట్ పోతే 12 గంటలకు పోతే 12 గంటలకి 4 వరకు అన్ని టెస్టులు చేసి మార్నింగ్ 8 o'clockకి ఆపరేషన్ చేసుకునేటప్పుడు బాబు నీది మొత్తం బ్లాస్ట్ అయిపోయేటట్టుంది, నువ్వు మధ్యలో చనిపోతే మాకు సంబంధం లేదు అని మా అమ్మ మా డాడీ వచ్చి సైడ్లు తీసుకుర్రు. ఎందుకంటే 2 రోజుల ముందు చేయాలి అసలు ఇది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2 days ఇంకొక రోజు లేట్ అయినా కానీ నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు కూడా మీకు గ్యారంటీ ఇవ్వలేమని సైడ్లో తీసుకుంటే ఆపరేషన్ చేస్తే లక్కీగా నేను బతికిన. ఆపరేషన్ అయినాక నేను కళ్ళు దగ్గర చూస్తే డాక్టర్ చెప్పిండు జస్ట్ మిస్, ఒక్కటే నైట్ లేట్ అయి ఉంటే నువ్వు ఇప్పటికి ఉండకపోతున్నాయి, నువ్వు చచ్చిపోతుంది అని చెప్పింది. లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకున్న ధైర్యానికి నేను కొట్లాడినా కాబట్టి నేను బయటకు పోగలను. నన్ను అపెండిక్స్ అయింది, నాకు స్టమక్ పెయిన్ ఎక్కువ ఎంత ఇచ్చినా కానీ నాకు పెయిన్ తగ్గుతలేదు అని చెప్తే డాక్టర్ నాకు కూర్చొని కూడా అయితే కూర్చోబెట్టి 3 days ఉందమ్మా నీకు ప్రొసీజర్, ఫస్ట్ ఇక్కడ ఇదైతే మొత్తం పెన్ను పేపర్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసిరు. వీడియో అప్పుడు అప్పటికి వెళ్ళిపోతాం అంటే 3 days ఉంది. నేను ఏదో బయటికి పోనీకి డ్రామా ఆడుతున్నారు అనుకున్నా ఏమనుకున్నా నాకు తెలియదు కానీ 3 days అమ్మా అని 3 days చేస్తే నాకు కోపం వచ్చి వీల్ చైర్లో కూర్చొని తిట్టి మొత్తం మాట్లాడితే నైట్ పోతే మీరు ఏమున్నా అని ఓపెన్ అప్ అయ్యి చెప్పండి. ఇక్కడ ఏమంటారు అంటే మేము పేరెంట్స్ నుంచే మేము తీసుకున్నాము, మీరు స్టూడెంట్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు, క్లారిటీ అనేది పేరెంట్ ఇచ్చింది అని చెప్తున్నారు. మాకు పేరెంట్ ఏమని చెప్పారని చెప్తున్నారు అంటే కంప్లీట్ మాకు తీసుకున్నాము, క్యాంపస్ చాలా అంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి అని మీరే చెప్పారని చెప్తున్నారు. క్యాంపస్ పాపకి ఇంతలా అయిపోతే క్యాంపస్ లో అంత బాగుంటుంటే నిజంగా క్యాంపస్ గురించి మేము 100% 200% ఆన్సర్ చేద్దామేమోనమ్మా. ఏం రానప్పుడు మేము ఏమి ఇస్తాం ఆన్సర్ వాళ్ళకి? ఇప్పుడు పాప 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు తిరిగి వెళ్తుంది? అందులో ఎగ్జామ్స్ కదమ్మా ఇప్పుడు వాళ్ళకి. ఎగ్జామ్స్ టైము ఎంత మేము హోప్ పెట్టుకునేది కాలేజ్ వాళ్ళ పైన. పిల్లలు మీ దగ్గర ఉన్నారు అంటే వాళ్ళకి ఏ సమయంలో అయినా ఏ టైంలో అయినా మేము పరిగెట్టుకుని రాలేము. కానీ అమ్మాయికి అక్కడ నిజమైన ట్రీట్మెంట్ జరుగుతుంటే ఆ పిల్ల వచ్చి మాకు ఇలా ఉంది అన్నప్పుడు ఏమిస్తున్నారు? దేనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయికి బాగాలేదు అన్నప్పుడు పారాసెటమాల్ ఇప్పుడు ఎంత ఉంది టెంపరేచర్ బట్టి నువ్వు పవర్ రాయాలి అంతే కదా ఎవరైనా. ఇప్పుడు తను ఎంత ఉందో ఏంటో తెలీదు. ఇప్పుడు అలా తెలియకుండా ఇప్పుడు సిలైన్స్ పెడతావో, నువ్వు ఇంజెక్షన్స్ ఇస్తావో, ఇప్పుడు యాంటీబయాటిక్స్ తన బాడీకి పడుతుందో లేదో చూసి మనం ఇవ్వాలమ్మా. ఈ రియాక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఆ బాడీకి పడకపోతేనే కదా వచ్చేది. మా పిల్లకి ఎప్పుడు ఎలాంటి ఫిట్నెస్ లేదు. మా పిల్ల నిజంగా హెల్త్ ఇష్యూ ఉంటే మేము అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిరంట అమ్మా. 2 months పేషెంట్ అనేది ట్రీట్మెంట్ తీసుకుంటుంది, కాకపోతే ఇప్పుడు సివియర్ అయింది అని స్టేట్మెంట్ తీసుకొని పంపించామని చెప్తున్నారు. మేము పేరెంట్స్ అయితే మా అమ్మాయికి ట్రీట్మెంట్ జరిగితే అసలు కాలేజ్ లో మేము ఉంచాం మా పిల్లకి. ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఏమైనా ఎలా కూర్చోబెడతాం? మేము పేరెంట్సా ఇంకెవరమైనా? మాకు హెల్త్ కన్నా ముందు స్టడీ ముఖ్యమా మాకు? She is a topper in the 10th standard. మీరు ఏమున్నా అని ఓపెన్ అప్ అయ్యి చెప్పండి. రైట్, ఇక బాసర ట్రిపుల్ విద్యార్థిని మృతితో అక్కడ ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, తేజస్విని మృతితో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పైగా అక్కడ విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వీసీ రాజీనామాతో వివరాలేంటి?
జ్యోతి, బాసర IIITని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 16న బాసర IIITలో PUCT చదువుతున్న విద్యార్థిని తేజస్విని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే తేజస్విని మృతికి క్యాంపస్ లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడమే కారణం అంటూ ఆరోపిస్తూ విద్యార్థి సంఘం TSAS నిన్నటి నుంచి ఆందోళనకు దిగింది. TSAS ఆధ్వర్యంలో విద్యార్థులు రాత్రంతా VC ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిన్న తేజస్విని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ యాజమాన్యం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో తేజస్విని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, కొన్ని నెలలుగా ఇంటి వద్దే చికిత్స పొందుతూ కన్ను మూసిందని ఇటు యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ ప్రకటనను TSAS పూర్తిగా ఖండించింది. తేజస్విని తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ 13వ తేదీ వరకు క్యాంపస్ లోనే చికిత్స కొనసాగిందని, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అక్కడ తను లుకేమియాతో బాధపడుతున్నట్టు గుర్తించారని, లుకేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఇటు తేజస్విని అయితే కన్ను మూసిందని, కానీ కొన్ని నెలలుగా తేజస్విని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఇంటి వద్ద చికిత్స పొందుతున్నట్లు యాజమాన్యం ప్రకటించడంపై TSAS ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించి తేజస్విని మదర్ తో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడిన ఆడియోను సైతం ఇటు TSAS విడుదల చేసిన పరిస్థితి. ఆ వీడియోలో ఆ ఆడియోలో తేజస్వినికి సకాలంలో సరైన వైద్యం అందలేదని, క్యాంపస్ లో తేజస్వినికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని, చివరి క్షణంలో తమకు తేజస్విని అప్పజెప్పారని ఇటు తేజస్విని అమ్మ కూడా ఆ ఆడియోలో చెప్తున్నట్టు స్పష్టమవుతుంది. క్యాంపస్ లో కనీసం వ్యాధులను డయాగ్నోజ్ చేసే ఎక్విప్మెంట్స్ లేకపోవడంతోనే తేజస్విని లుకేమియాతో బాధపడుతుందనే విషయం సకాలంలో నిర్ధారణ కాకపోవడంతోనే వైద్యం ఆలస్యమై తేజస్విని మృతి చెందినట్లు, ఆమె మృతి పట్ల యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె మృతి పట్ల 50 లక్షల ఎక్స్గ్రేషియా ఆమె కుటుంబానికి అందియాలని, క్యాంపస్ లో వైద్య సౌకర్యాలు ఇప్పటికైనా మెరుగుపరచాలని ఇటు పూర్తిగా డిమాండ్ చేస్తూ నిన్న సాయంత్రం నుంచి VC ఛాంబర్ ను ముట్టడించి ఇటు ఆందోళన అయితే TSAS సంఘం విద్యార్థులు అయితే కొనసాగిస్తున్నారు. TSAS ఆధ్వర్యంలో రాత్రంతా VC ఛాంబర్ ఎదుట విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ VC ఛాంబర్ ముందు నుంచి డిస్పాచ్ కాగా తెల్లవారుజామున నుంచి VC రెసిడెన్స్ ముందే ఇటు TSAS నాయకులు అయితే నిద్రించి నిరసన అయితే కంటిన్యూ చేశారు. ఇక్కడ ప్రధానంగా TSAS ఏదైతే విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ప్రధానంగా ఇదొకటే, ఏమంటే వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశం ఏమంటే 10,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని మున్సిపాలిటీగా పరిగణించి అక్కడ సూపర్ స్పెషాలిటీ స్టాండర్డ్ లో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడ 10,000కు పైగా మెరిట్ విద్యార్థులు ఉన్న IIITలో కనీసం ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాండర్డ్ లేని ఆసుపత్రిని రన్ చేయడం ఇక్కడ చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి స్పష్టం చేస్తుందని వారు చెబుతున్నారు. అనారోగ్యానికి గురైతే కనీసం రక్త పరీక్షలు చేసే ఎక్విప్మెంట్స్ కూడా అందుబాటులో లేని దౌర్భాగ్య పరిస్థితి క్యాంపస్ లో ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా బాసర IIITని అయితే వరుస వివాదాలు అయితే వెంటాడుతున్నాయి. వరుస వివాదాల నేపథ్యంలోనే VC గోవర్ధన్ కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రాజీనామా విషయంలో ఇటు విద్యార్థులు కూడా పూర్తిగా రెండుగా చీలిపోయినట్టు తెలుస్తుంది. ఒకవైపు TSAS అయితే మృతి చెందిన విద్యార్థిని ఉందో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఈ TSAS విద్యార్థుల ధోరణికి వ్యతిరేకంగా మరో వర్గం ఇక్కడ విద్యార్థులు ఆందోళన బాట పట్టినట్టు తెలుస్తుంది. VC రాజీనామాను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. జ్యోతి, అయితే తల్లి మాత్రము కూతురికి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, ఉంటే కనుక అక్కడ చేర్పించే వాళ్ళం కాదు అని చెప్పేసి అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎలా వచ్చింది, అసలు దీని మీద ఎందుకు క్లారిటీ మిస్ అవుతోంది? రిపీట్ చేయరా, క్వశ్చన్ రిపీట్ చేయరా? సాయి కిరణ్, చెప్పండి. మదర్ ఆడియోలో మనం విన్న దాని ప్రకారము కూతురికి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎప్పటి నుంచో ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటారు. ఇక్కడ భిన్నమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో అసలు వాస్తవాలు ఏమై ఉండొచ్చు? అంటే నిన్న ఇటు యాజమాన్యం అయితే ఒక ప్రకటన అయితే మీడియాకు విడుదల చేసింది. ప్రధానంగా ఏమంటే ఏదైతే మృతి చెందిన విద్యార్థిని తేజస్విని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు, గత కొంతకాలంగా ఇంటి వద్దే తేజస్విని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లయితే ఇటు యాజమాన్యం ప్రకటించింది. యాజమాన్యానికి సంబంధించిన వర్షన్ ఇలా ఉండగా ఇటు TSAS ప్రధానంగా ఆరోపిస్తుంది ఏమంటే
గత నెల ఈ నెల 13 వరకు తీవ్ర జ్వరంతో బాధపడుతూ క్యాంపస్ లోనే తేజస్వినికి చికిత్స కొనసాగిందని పరిస్థితి విషమించడంతో తర్వాత హైదరాబాద్ కు తరలించడం జరిగిందనేది టీఎస్ఈఎస్ ఆరోపిస్తుంది. ఇటు వాళ్ళ మదర్ టీఎస్ఈఎస్ నాయకులు వాళ్ళ మదర్ తో తేజస్విని మదర్ తో మాట్లాడిన ఆడియోలో సైతం ఆమె మదర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. చివరి క్షణంలో తేజస్విని తమకు అప్పచెప్పారని, అప్పటికే టైం దాటిపోయిందని, చివరి క్షణంలో తేజస్విని అందించడంతో వైద్యానికి రెస్పాండ్ కాలేని పరిస్థితిలో తేజస్విని ఉండిపోయిందని, దాంతోనే తను కన్ను మూసినట్లు ఇటు మదర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్.